అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజ్ హయత్ నగర్ మండల్ గుత్తపల్లిలోని ఇంజనీరింగ్ కాలేజ్ లో 20వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్పర్సన్ లిబ్రాది, ఎలిప్ వైస్ ప్రెసిడెంట్ త్రిపురాంబ, టి హబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు అనంతరం వారు మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్న సమస్య యువతికి నిరుద్యోగమని అన్నారు. యువతి మంచి నైపుణ్యం గల విద్యను అభ్యసించి ఉద్యోగులతో పాటు కొద్దిమంది యువతి అయిన ఎంప్లాయ్మెంట్స్ గా మారి కొంతమందికైనా ఉద్యోగాలు అందించే స్థాయికి ఎదగాలని కోరారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణాధీశాయ ధీమహి గుణాధీశాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుం. Chapter Andhra Pradesh for All India Bank Officers Federation. She has been in association with ALIP since 2000, mentored the first batch of Goldman Sachs of 10,000 women, and also Madam Australia. She was director on board of Navbharat Cooperative Bank Limited for 5 years, and she has been serving as the chairperson. అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ 2 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 20 ఏళ్ళ ప్రయాణాన్ని, అట్లాగే ఈ అకాడమిక్ ఇయర్లో చేరినటువంటి విద్యార్థుల యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రాన్ని నిర్వహిస్తున్నందుకు అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారికి, ముఖ్యంగా చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి శుభాకాంక్షలు. ఈ విద్యా సంస్థలు గత 35 ఏళ్ళుగా తెలుగు రాష్ట్రాలలో విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నారు. డెఫినెట్గా భవిష్యత్తులో కూడా ఈ కళాశాలలు గొప్పగా ఎదగాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి విద్యను, నైపుణ్యాలతో కూడినటువంటి విద్యను, ఉద్యోగ అవకాశాలని పెంపొందించేటువంటి విద్యను అందించాలని ఆకాంక్షిస్తూ వారి యొక్క ప్రయత్నానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం రీత్యా కానివ్వండి, లేదా కరికులం రీత్యా కానివ్వండి, లేదా మారుతున్న పరిస్థితుల రీత్యా కానీ వారికి అవకాశాలు అనేటువంటి భవిష్యత్తులో బాగా ఉన్నాయి. రెండవది అంశం ఏంటంటే, చేంజ్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. విద్యార్థులు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎకడమిక్స్ కానివ్వండి, టెక్నిక్స్ కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి, లేదా ఇంకేదైనా కానీ అలవర్చుకొని ముందుకెళ్ళాలి. అడాప్టబిలిటీ అనేటువంటిది ఒక నాముగా పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు నైపుణ్యాల్ని విద్యార్థులకు అందించడానికి ఒక ముఖ్యమైనటువంటి ప్రణాళికను రూపొందించారు. ఐటీఐలో మొదలుకొని స్కిల్ యూనివర్సిటీ వరకు చేశారు. ఈ మధ్యనే ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఏ సెక్టార్స్లో అయితే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో వారికి అనుసంధానం చేస్తూ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. వీటితో పాటు అనేక పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఇండస్ట్రీ అకాడమియా కొలాబరేషన్ చేసి వారికి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, అప్రెంటిస్షిప్స్ ఇచ్చి ఉద్యోగాలు
పొందేటువంటి నైపుణ్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాలని అందిపుచ్చుకొని వారి లక్ష్యాన్ని సాధించాలని, వారి తల్లిదండ్రులు ఏ పర్పస్ కోసమైతే ఉన్నత విద్యను అందిస్తున్నారో వారికి కూడా ఒక ప్రశాంతమైనటువంటి ఆశయాన్ని సాధించి వాళ్ళ మనసులలో సంతోషాన్ని నింపాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎంటర్‌ప్రెన్యూర్స్ నుంచి వచ్చాను. ఇక్కడ మా దగ్గర సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అనే ట్రైనింగ్ సంస్థ ఉంది. దాని ద్వారా మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ కాలేజెసే కాకుండా డిగ్రీ కాలేజెస్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పిల్లలందరికీ కూడా ఒక వ్యాపారవేత్తగా ఎదగాలంటే ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, ఎలా మొదలు పెట్టుకోవాలి అనేది మొదటి సంవత్సరం నుంచి వాళ్ళకి చెప్పడం చాలా అవసరం. ఈ ఉద్యోగమే కాదు, వ్యాపారం కూడా మనకి సొంత కాళ్ళ మీద నిలబడటానికి మనకి చాలా అవసరం అనే కాన్సెప్టు మన ప్రధాని గారు ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎంతమంది కొత్త మ్యానుఫ్యాక్చరర్స్ని మనం తయారు చేయగలిగితే ఈ దేశం అంత పురోభివృద్ధి చెందుతుందండి. ఆత్మనిర్భర్ భారత్ కింద 4.0 రీచ్ అవ్వాలంటే ఈ జనరేషన్ని మోటివేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మా దగ్గర ఉన్న వీహబ్ ద్వారా మేము గ్రాంట్స్, లోన్స్ కూడా శాంక్షన్ చేసి స్టార్టప్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. 16 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్యుబేటర్స్. వీళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం వచ్చి చూడమని. వీళ్ళతో చాలా ప్రోగ్రామ్ చేయాలని ఆసక్తిగా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. 2 రాష్ట్రాల్లో మన అవంతి కళాశాలలు పెట్టి సుమారు 35 years అయింది. ఇక్కడ మన హైతనార్ మండలంలో గుంతపల్లి విలేజ్లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి క్యాంపస్ 20 సంవత్సరాలు అయింది. మరి ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ చైర్పర్సన్ సార్ ప్రొఫెసర్ లింబాద్రి సార్, వెరీ సీనియర్ పర్సన్ అకాడమిషన్ వారు, అలాగే ఎలీపు వైస్ ప్రెసిడెంట్ గారు త్రిపురాంబ గారు, అలాగే టీహబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు పెద్దలందరూ వచ్చారు. మరి వారందరూ కూడా వచ్చి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్నటువంటి సమస్య యువతకి నిరుద్యోగం. మరి యువత మంచి నైపుణ్యతతో కూడిన విద్యని అందుకుని ఉద్యోగాలు సంపాదించడంతో పాటు వీళ్ళల్లో కొద్దిమంది అయినా మరి సెల్ఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారి కొద్దిమంది అయినా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని వారు సందేశం ఇవ్వడం జరిగింది. సో ఆ దిశగా ఇప్పటికే మాకు చాలా ఇండస్ట్రీస్ తోటి ఇంక్యుబేషన్ టైప్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలు వెతుకునే పని కాకుండా వీళ్ళే ఉద్యోగాలు కల్పించే దిశగా అవంతి పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో మరి ఆ క్రమంలో దీన్ని ఒక యూనివర్సిటీ స్థాయికి కూడా తీసుకెళ్లాలనేది ఆలోచన. సో తప్పనిసరిగా ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో మరి దీన్ని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళడానికి కూడా కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన అవంతి కళాశాలలు ఉన్నాయన్నీ కూడా ఇక్కడ ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలుగు తీసి వాళ్ళకి మంచి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ఆశయం. అదే ఆశయంగా గత 30 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ రాజకీయ నాయకుడి కంటే కూడా విద్యావేత్తగా అది ఎప్పుడూ నాకు మంచి సంతృప్తిని ఇస్తుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి ఈ గ్రామీణ విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం నా వంతు కృషి ఎప్పుడు కూడా చేస్తారని తెలియజేసుకుంటూ, దానికి మీ అందరి సహకారం కూడా కావాలి, నా మీడియా మిత్రుల సహకారం కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.